హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. ఇప్పుడు సీజన్లో మంచిగా వస్తాయి కదా ఉసిరికాయలు. చలికాలము వింటర్ సీజన్ మంచిగా ఉంటుంది. విటమిన్ సి చాలా ఉంటుంది, మినరల్స్ విటమిన్స్. నేనైతే ఎర్రకారం అంటే ఎండుకారం వేసి పెడుతున్నాను. ఇవన్నీ కేజీ చూసారా, కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను నేను ఉసిరికాయలు. దీంట్లో కండి నేను 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ వాడుతున్నాను. 200 గ్రామ్స్ కిలోకి పడుతుంది. ఇది 200 గ్రామ్స్. జీలకర్ర మెంతులు నేను వేయించి పెట్టుకున్నాను. కొందరు మెంతి పిండే వేస్తారు, నేను రెండు కలిపి వేస్తాను. ఈ పౌడర్ చాలా బాగుంటుంది టేస్టీగా. ఆవాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కండి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను నువ్వులు వేస్తాను. నువ్వులు వేయించి పెట్టుకున్నాను, ఇది పౌడర్ చేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి, దీంట్లో కావాల్సిన వెల్లుల్లి అండి. మనకు అవసరం ఉన్నంత. ఇప్పుడు కొంచెం ఘాటు తక్కువ ఉంటాయి, పాతగడ్డలు కదా, కొంచెం ఎక్కువ పడతాయి. మనకు పచ్చడి నిల్వ ఉండాలంటే వెల్లుల్లి మంచిగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. దీంట్లో కండి నిమ్మరసము మనం రసాన్ని బట్టి ఒక 3 సరిపోతాయి కావచ్చు, నేనైతే 4 తీసుకున్నాను. రసం ఎంత వెళ్తుందో దాన్ని బట్టి వేసుకోవాలి. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చడి నిల్వ ఉంటుంది. నేను పల్లి నూనెనే యూజ్ చేస్తాను తాలింపులోకి. చూసిందా, విజయపల్లి గ్రౌండ్నట్ ఆయిల్ తెచ్చుకున్నాను. ఇది సాల్ట్, మామూలు పచ్చళ్ళల్లో వేసే సాల్ట్ అండి, ఇది చట్నీలలో వేసుకునేది ఇది. ఇప్పుడైతే ఇవి నేను తాలింపు చేసేటప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెమేనండి. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు, ఎక్కువైతే ఏం పట్టదు. దీంట్లోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చూసింటే ఇప్పుడు దీంట్లో నేను ఈ ఉసిరికాయలు వేసేస్తున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఒక 1.5 స్పూన్ అట్లా వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి మనకు. ఒక స్పూన్ వేసినాం, ఇంకొక మనం అందులో చట్నీలో వేసుకుంటప్పుడు ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం అట్లా. దీనికంటే ఇట్లా మూత పెట్టేద్దాము మంచిగా. మూత పెట్టేసి ఈ మూత మీద కొన్ని వాటర్ వేసుకుందాము. ఈ గుంత ఉంది కదా, దీనితో వాటర్ వేసుకుంటే మనకు ఆవిరి బయటికి పోకుండా మంచిగా లోపల మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే సిమ్ చేస్తున్నాను స్టవ్. ఇప్పుడు మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం పొడులు. ఇప్పుడు ఆవాలు చేస్తున్నాను, అలాగే జీలకర్ర మెంతులు నువ్వులు అన్నీ పౌడర్లు చేసి పెట్టుకున్నాము. ఇవి ఇప్పుడు ముక్కలు ఒకసారి చూసుకుందాము. ఈ వాటర్ పడకుండా జాగ్రత్తగా తీసి సింపుల్ వేసేది. ఇట్లా చూసిందా, మంచిగా మాడకుండా ఇట్లా మగ్గుతున్నాయి కాయలు. ఇవ్వండి, ఇంకా కొంచెం మగ్గాలి. మళ్ళీ మూత పెడదాము, ఇంకా కొన్ని వాటర్ వేసేద్దాం మళ్ళీ. ఇంకొక 5 మినిట్స్ అయితే మగ్గిపోతాయి మనకి కాయలు. ఇంకా కొంచెం టైం పడుతుంది కదా, తాలింపు చేసేసుకుందాము. నూనె పెట్టుకున్నాను, ఒక 1/4 కిలో, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేడి చేసుకొని కలుపుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, చూసిన ఒక 1 టేబుల్ స్పూను, కొంచెం మినపప్పు, ఇది కూడా 1 స్పూను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము, ఆ వేడికి మనకు తాలింపు అయిపోతుంది. చూసిందా, అయిపోయింది మనకు తాలింపు. ఇది కొంచెం చల్లగైనాక దంచుకున్న వెల్లిపాయ వేద్దాము కొంచెము తాలింపులో. ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే ఎల్లిపాయ మాడిపోతుందండి. ఎల్లిపాయ మాడిపోతే బాగుండదు టేస్ట్. కొంచెం చల్లబడ్డాక వేద్దాము.
కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1/4 టీ స్పూను. ఇంతే అండి ఇది తాలింపు. ఇదిగోండి, మనకు కాయ మగ్గిందా లేదా అని చూసుకోవాలంటే మనం ఇట్లా ప్రెస్ చేస్తే ముక్కల్లాగా ఇట్లా విడిపోవాలండి. చూసింది, ఇట్లా విడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. మరి మెత్తగా కూడా కావద్దు. చూసినా ఇట్లా ముక్కల్లాగా ఇట్లా విడిపోతాయి. ఈ గింజలు తీసేసేయాలి. కాయల్లాగా కూడా ఉంచుకోవచ్చండి. అందరూ ఒక్కొక్క కాయ మొత్తం తినరు, వేస్ట్ చేస్తారు ముక్కలు. అందుకని ఇట్లా విడివిడిగా చేసేసామనుకోండి, ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు పెట్టుకుంటారు. ఈ తాలింపు కొంచెం చల్లగా అయింది కదా, వెల్లుల్లి కొంచెం వేసుకుందాము. తాలింపులో కొంచెం తాలింపులో వేస్తాను, కొంచెం పచ్చిది కలుపుతాను. ఆ టేస్ట్ అనేది, స్మెల్ అనేది బాగుంటుంది పచ్చడికి. చూసిందా, ఇట్లా మెల్లగా కలిపేసుకుంటే అయిపోతుంది. ఈ వేడికి ఇది మంచిగా వేగిపోతుంది. చూసిందా, నూనెలో వెల్లుల్లి వేయగానే మంచి సువాసన. మనం పచ్చళ్ళు పెడుతున్నాము అన్నట్టు ఉంటుంది. పక్కింట్లో కూడా వస్తుంటుందండి. అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు, ఏం చేస్తారు ఇవాళ అని. చూసిందా, కారం దీనికి కొంచెం తక్కువైంది. ఈ పావుకు ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఇదిగోండి సాల్ట్. దీనికి ఇక్కడ కొరకు అయింది కదా కారం, సాల్ట్ పావు వేసుకుంటున్నాను. చూడండి, పావు కొంచెం ఎక్కువ. తర్వాత వేసుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు కొంచెము. సరే, కొంచెం తగ్గించేస్తున్నాను. ఇంత దీంట్లోకి ఆవపిండి. మనకు జీలకర్ర మెంతుల పిండి ఇంత పట్టదు. 1 టేబుల్ స్పూన్ వేసాను మొత్తము. ఇదిగోండి, నువ్వులు వేయించి పౌడర్ చేసుకున్నాను కదా, ఇది కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము చేతితో కలుపుకుంటేనే మంచిగా కలిసిపోతాయి. ఇట్లా కొంచెము సాల్ట్లో ఏమన్నా ఇట్లా గడ్డలు ఉన్నా కూడా చిరిమేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ పడ్డాక గట్టిగా అయిపోతాయి, అవి కరగవు. చూసిందా, ఈ పౌడర్ ఇట్లా కలుపుతుంటేనే మంచి సువాసన వస్తుంది. చూసిందా, మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనము తాలింపు చేసాం కదా, అది కొంచెం చల్లగైనాక పోసుకోవాలి. వేడికి పోస్తే ఏమవుతుందంటే కొంచెం కారం నల్లగా అవుతుంది. అందుకని చల్లగైనాక పోసుకుందాం. కొంచెం చల్లగా కావాలి. చల్లగా ఆయిల్ పోసి కలిపిన తర్వాత నేను వెల్లుల్లి వేస్తాను, మీకు చూపిస్తాను. ఇంకా ఇవేమో చల్లగైన తర్వాత ముక్కలు చేసుకోవాలి. చిరిమి ముక్కలు చేసుకొని అప్పుడు కలిపేసుకొని నిమ్మరసం పిండుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగో చూసింటే నా తాలింపు చల్లగా అయిపోయింది. ఇది ఇదిగో నేను కడాయి చేతులు పట్టుకున్నాను. ఇప్పుడు పొడులలో వేసేద్దాం. ఇదంతా ఇట్లా కలిపేసుకుందాం మంచిగా పొడులు. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా కొంచెం పచ్చి తీసేసుకుందాం. చూసినా, 2 టీ స్పూన్లు వేసాను. మనం తాలింపులో ఆల్రెడీ వేసేసుకున్నాం కదా. చూసినా, ఇట్లా మనం తాలింపులో ఈ పొడులన్నీ ఇట్లా కలిసిపోతే మనకు దాదాపుగా సరిపోయినట్టే లెక్క. ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఒకరోజు మనకు మగ్గితే చట్నీ అర్థమైపోద్ది. ఇప్పుడు మనం ఇందులో నిమ్మరసం వేసుకుందాం. చూసి 2 పిండితేనే నాకు ఎంత రసం వచ్చిందండి. 2 కాయలు పిండాను, పెద్దగా ఉన్నాయి కాయలు. నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది. మనకు ఎక్కువ నిమ్మకాయ టేస్ట్ కూడా రావద్దు కదా, కొంచెం లైట్గా ఉంటే పులుపు బాగుంటుంది. గ్రేవీ ముక్కలు చేసుకొచ్చి కలిపేద్దాం. చూసింటే అన్ని ముక్కల్లాగా విడదీసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి, కలిసేటట్టుగా మంచిగా స్పూన్కి. ఇదిగో చూసింటా, ఇట్లా అంతా కలిపి పెట్టేసిన. ఇట్లా కొంచెం దగ్గరకి అట్లా పెట్టేసి ఒక 1 అవర్ దీనికి రెస్ట్ ఇద్దాం. 1 అవర్ తర్వాత మనం రైస్లో కానీ అట్లా టేస్ట్ చూస్తే రైస్లోనే మంచిగా కరెక్ట్గా తెలుస్తుంది. నాకైతే కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తున్నది. ఆయిల్ పడితే నేను ఆయిల్ ఏం చేస్తానంటే కాగబెట్టి చల్లగా చేసి పోసి కలుపుతాను. ఇది వచ్చేస్తున్నా. నేనైతే చట్నీ అన్నంతో టేస్ట్ చూస్తున్నా. ఇప్పుడు మీకు చెప్తాను. ఆయిల్ అయితే కొంచెం కలిపానండి, కాగబెట్టి చల్లగా చేసి
ఎందుకంటే అప్పుడే చెప్పాను కదా నేను మీకు ఆయిల్ పడుతుందేమో అని. ఇట్లా పచ్చళ్ళు కొత్తవి టేస్ట్ చూడాలంటే నెయ్యి వేసుకోవద్దండి. నెయ్యి వేసుకుంటే కరెక్ట్గా టేస్ట్ తెలియదు. నెయ్యి లేకుండా చూడాలి. కావాలంటే తర్వాత మీరు కలుపుకొని తినొచ్చు. చూసిండ్రా గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడైతే సరిగానే ఉన్నాయండి. ఎంతైనా కనీసం ఒక 12 hours అయితే ఇవి ఊరుతాయి మంచిగా. ఉప్పు కారం అన్నీ పడతాయి. సాల్ట్ అయితే ఇప్పుడు కరెక్టే అనిపిస్తుంది. పడితే ఏమన్నా కొంచెం ఒక 2 స్పూన్లు వేయాల్సి వస్తుందేమో. చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చేయండి, టేస్ట్ చేయండి. వింటర్ సీజన్లో మనకు ఉసిరికాయలో చాలా విటమిన్ సి ఉంటుందండి. ఇది మంచిది, మనకు రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతుంది. మంచిగానే కొంచెం ఊరిపోయిందండి కాయ కూడా. చాలా చాలా బాగుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.